ఆకాశంలో సగం కాదు, ఆమె ఆకాశమంతా. భూదేవంత ఓపిక ఆమె సొంతం. అందుకే ఎంతటి వ్యక్తులైనా మగువకు సలాం చేస్తారు. రాజకీయాల నుంచి ఉద్యోగాల దాకా అన్ని రంగాల్లో మహిళలు మేటిగా రాణిస్తున్నారు. చుట్టుపక్క నివసించే అత్యంత పేదలు, మురికివాడల్లో బతుకు పోరాటాలను చూసి చలించిపోయిన విద్యావంతురాలైన యువతి నిరుపేదలకు అండగా వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సంబంధం లేకున్నా సాటి మనుషులనే భావనతో అండగా నిలిచినందుకు నిరుపేదలు చూపించిన ప్రేమ, కృతజ్ఞతలతో విద్యార్థి దశలోనే రెట్టించిన ఉత్సాహంతో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన రేఖా గుప్తా ఏబీవీపీ నాయకురాలి స్థాయి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు ఊహించని రీతిలో రాష్ట్రంలోని అత్యున్నత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రేఖా గుప్తా 1992లో ఢిల్లీ యూనివర్సిటీలోని దౌలత్ రామ్ కాలేజీలో చదువుతున్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1996-97లో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యలను ఆమె లేవదీసి పరిష్కరించేలా గట్టిగా పోరాడేవారు. అదే స్ఫూర్తితో 2007లో ఉత్తర పితంపురా నుంచి తొలిసారి కౌన్సిలర్గా ఎన్నికై సామాజిక సమస్యల కోసం పోరాటాలు చేశారు. ఓవైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు రాజకీయ పోరాటాలతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలు, లైబ్రరీలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేయించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతుండటంతో అప్పట్లోనే పచ్చదనానికి ఊతమిచ్చే కార్యక్రమాలు చేపట్టారు. నిరుపేద కుటుంబాల్లోని మహిళలు వారి పిల్లల సంక్షేమం కోసం సుమేధా యోజన వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళా విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడంతో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా మహిళా సాధికారత ప్రచారానికి నాయకత్వం వహించారు. ఢిల్లీలోని బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా ఆ పార్టీ జాతీయ కార్యనిర్వహణ కమిటీ సభ్యురాలిగా సైతం పనిచేశారు. ఆ క్రమంలో అణగారిన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం అనేక ప్రచారాలను చేపట్టారు. ఆమె అంకిత భావంతో పాటు సామాజిక లక్ష్యాల కోసం చేసిన కృషి ఆమె నాయకత్వ పటిమను మెరుగుపరిచింది. తన కెరీర్ అంతా సమాజ సేవకు పెద్దపీట వేసి నిబద్ధతను ప్రదర్శించడం ఢిల్లీ రాజకీయ రంగంలో రేఖా గుప్తను కీలక వ్యక్తిగా మార్చింది. అడక్కపోయినా ముఖ్యమంత్రి పీఠం అప్పగించడంతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశలో కృషి చేస్తున్నారు రేఖా గుప్తా. భారతదేశ రాజకీయాల్లో సవాళ్లను ఢీకొట్టే సాహసకారి మమతా బెనర్జీ. ఈమె రాజకీయ జీవితమంతా సవాళ్లు, సాధించిన విజయాలతో నిండి ఉంటుంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ పడిలేచే కెరటంలా తిరిగి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఆమెకు రాజకీయాలపై మక్కువ. అప్పటి నుంచే డైనమిక్ క్యారెక్టర్తో దూకుడుగా, చురుకుగా ఉండేది. అడ్డొస్తే ఎంతటి వారినైనా ఖాతరు చేసేది కాదు. దేశంలోని కురువృద్ధ పార్టీతో పొసగక బయటకి వచ్చి వెంటనే రాజకీయ పార్టీ పెట్టింది. దశాబ్దాలుగా కామ్రేడ్లకు కంచుకోటగా ఉన్న బెంగాల్ కోటను బద్దలుకొట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ధీర వనితగా రికార్డు సృష్టించింది మమతా బెనర్జీ. బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయడమే కాదు, కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో ఏరిపడేసి అడ్రస్ లేకుండా చేసింది. కోల్కతాలోని మధ్యతరగతి బెంగాల్ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మమతా బెనర్జీకి 17 సంవత్సరాల వయసులో సరైన చికిత్స అందించకపోవడంతో తండ్రి మరణించాడు. మమతా బెనర్జీ తల్లి 2011లో 81 ఏళ్ల వయసులో మరణించారు. మమతా బెనర్జీకి 6 సోదరులు. అమిత్ బెనర్జీ కుమారుడే అభిషేక్ బెనర్జీ. రాజకీయాల్లో చురుకుగా ఉన్న అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ అప్రకటిత వారసుడు. సింప్లిసిటీని ఇష్టపడే మమతా బెనర్జీ విద్యాభ్యాసం గురించి మాట్లాడితే ఈ రంగంలో రాజకీయాలలో చాలా మంది ప్రముఖుల కంటే ఆమె చాలా ముందుంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన మమతా బెనర్జీ జీవితంలో ఎదురైన సమస్యలన్నీ చదువుకు అడ్డు రాకుండా ఉన్నత చదువులు చదివారు. తండ్రి చనిపోయాక కుటుంబం గడవడానికి, తమ తమ్ముళ్లను పోషించడానికి ఒక పక్క డిగ్రీ చదువుతూనే పాలమ్మేది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఫైర్ బ్రాండ్ లీడర్గా పిలుస్తారు. పదునైన మాటల తూటాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ఫైర్ ఫైటర్గా గుర్తింపు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ పార్టీ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులందరూ పశ్చిమ బెంగాల్లో చక్కర్లు కొట్టినా, ఎన్ని ర్యాలీలు తీసినా ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్న రికార్డు బహుశా ఇప్పటి వరకు మమతా బెనర్జీకే దక్కింది.
రాజకీయాల్లో ఎన్నో ఉత్థాన పతనాలు చవిచూసిన మాయావతి ప్రస్తుతం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారు. ఏకపక్షం అని విమర్శించినా సరే నిర్ణయం తీసుకున్న తర్వాత గట్టిగా నిలబడి పోరాడే ధీర వనితగా పేరు పొందిన మాయావతి ప్రస్తుతం సొంత రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేశారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని, చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను పార్టీకి సంబంధించిన అన్ని కీలక పదవుల నుంచి తప్పించారు. అవివాహితురాలు కావడంతో తన రాజకీయ వారసుల పేరు చెబుతూ చేసిన పనులపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన మాయావతి పార్టీ వర్గాలను, జనాలను ఆకట్టుకునే రీతిలో తాను బతికున్నంత వరకు పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరు ఉండరని సంచలన ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మహిళా రంగంలో టాక్ ఆఫ్ ది టాపిక్ ఏమిటో తెలుసా? కొత్తగా నియమితులైన మీనాక్షి నటరాజని. తెలంగాణ ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి గత శుక్రవారం హైదరాబాద్ రావడాన్ని అందరూ ఆసక్తిగా గమనించారంటే అతిశయోక్తి కాదు. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక దూత వస్తే ఎంత ఆర్భాటం, హడావిడి జరుగుతుందో చెప్పనక్కర్లేదు. కానీ మీనాక్షి నటరాజన్ సాదాసీదా మధ్యతరగతి మహిళల రైలులో కాచిగూడ స్టేషన్లో దిగితే పీసీసీ అధ్యక్షుడితో సహా ముఖ్యమైన 10 మంది నేతలు స్వాగతం పలికారు. ఆమె కోసం స్వయంగా ముఖ్యమంత్రి వస్తానన్న రావద్దని చెప్పడంతో మిగిలిన లీడర్లు కూడా చాలా సింపుల్గా వచ్చి రిసీవ్ చేసుకున్నారు. భుజాన తన 2 జతల బట్టల బ్యాగును స్వయంగా మోసుకుంటూ లీడర్ల వెంట ప్రభుత్వ గెస్ట్ హౌస్కు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రివర్గ సహచరులు మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు గెస్ట్ హౌస్కు వచ్చి మాట్లాడడం, తర్వాత గాంధీభవన్లో జరిగిన సమావేశంలో ప్రజాసేవ విషయంలో పార్టీ విధి విధానాలను ఖచ్చితంగా పాటించాలంటూ సూటిగానే చెప్పిన తీరు హాట్ టాపిక్గా మారింది. మీనాక్షి హైదరాబాద్లో అడుగుపెట్టింది మొదలు చాలా సాదాసీదా మహిళా నాయకురాలిగా వ్యవహరించడమే కాదు, మాట్లాడిన తీరు, వ్యక్తిత్వంపై తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రమంతటా చర్చ మొదలైంది. అసలు సీసలు గాంధేయవాదానికి ప్రతిరూపంగా మీనాక్షి గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. సామాన్యులు సైతం ఇంతకు ఎవరి మీనాక్షి నటరాజన్, ఆమె నేపథ్యం ఏంటనే ఆసక్తి పెరిగిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లా బీర్లాగ్రామ్ మండలంలోని నాగ్దా గ్రామంలో జన్మించిన మీనాక్షి ఇండోర్లోని దేవి ఆలియా యూనివర్సిటీ నుండి 1994లో పీజీ పూర్తి చేశారు. 2002లో లా డిగ్రీ కూడా చేశారు. విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యుఐలో చురుకుగా పాల్గొనేవారు. అందుకనే 1999 నుంచి 2002 మధ్యలో ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. తన పనితీరుతో 2002 నుంచి 2005 మధ్య మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. మీనాక్షి సేవలను గుర్తించిన రాహుల్ 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. 2009 ఎన్నికల్లో మందసౌర్ నుండి ఎంపీగా పోటీ చేసిన మీనాక్షి గెలుపు మధ్యప్రదేశ్తో పాటు కాంగ్రెస్లో పెద్ద సంచలనమైంది. ఎందుకంటే 1971 నుండి మందసౌర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందే లేదు. తన ప్రత్యర్థి బీజేపీ కీలక నేత లక్ష్మీనారాయణ పాండే మీద 30,000 ఓట్ల మెజార్టీతో మీనాక్షి గెలిచారు. మళ్లీ 2014 నుంచి 19 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసి 2 ఎన్నికల్లో ఓడిపోయిన మీనాక్షికి రాహుల్ గాంధీ అండగా నిలిచి తన వ్యక్తిగత బృందంలో చోటిచ్చారు. మొదటి పర్యటనలోనే మీనాక్షి తన సింప్లిసిటీని ఆచరణలో చూపించారు. తెలంగాణ నేతలకు మార్గనిర్దేశం కూడా చేశారు. ఈ నెలలోనే ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాల ఎంపికలో మీనాక్షి ముద్రేమిటో తేలిపోతుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కువ మంది పేదలే. తినడానికి లేని వారు పిల్లలను ఆరోగ్యవంతులుగా పెంచడానికి తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే విషయంపై చిన్నతనం నుంచే ఆలోచించిన ఓ యువతి తండ్రి బాటలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 1959 మే 2న చెన్నైలో జన్మించిన సౌమ్య స్వామినాథన్ శిశు వైద్యురాలు. క్లినికల్ సైంటిస్ట్గా క్షయ, హెచ్ఐవి వంటి దీర్ఘకాల వ్యాధులపై పరిశోధనలతో జనాదరణ పొందింది. 2019 మార్చి నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ సైంటిస్ట్గా పనిచేశారు. 2017 అక్టోబర్ నుండి 2019 మార్చి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్గా సేవలందించారు. అయితే తన తండ్రి విద్యావేత్త అయిన ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగంపై చేసిన లక్షలాది మంది జీవితాలలో మార్పు తెచ్చారు. మన దేశ ఆహార భద్రతపై కేంద్ర ప్రభుత్వానికి చేసిన పరిశోధనలు మొత్తం ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయి. తండ్రి బాటలోనే వైద్య రంగంలో పరిశోధనలు చేసిన సౌమ్య స్వామినాథన్ దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోని పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడంపై పరిశోధనలు చేస్తున్నారు. మొత్తం ప్రపంచాన్ని స్తంభింపజేసిన
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దంటూ రానున్న దశాబ్దంలో పెరగనున్న జబ్బులపై పాలకులు వైద్యులను అప్రమత్తం చేస్తూ గొప్ప మహిళగా స్వామినాథన్ అని వరగాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సౌమ్య స్వామినాథన్కు మొత్తం ప్రపంచమే హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది.